స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఇవాళ కూడా చర్చ కొనసాగనుంది. చర్చ అనంతరం ఓటింగ్ జరగనుంది. దీనిపై నిన్న మొదలైన చర్చ వాడివేడిగా సాగింది. ఈ చర్చ కోసం 10 గంటల సమయాన్ని కేటాయించారు. చర్చ సందర్భంగా సభలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభకు అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్ స్పీకర్ ఓం బిర్లాను పొగడటంపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు ప్రయత్నించిన విపక్ష ఎంపీల విజ్ఞప్తిని తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. ఇందుకోసం 118 మంది ఎంపీల సంతకాలు సేకరించారు. చర్చ అనంతరం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 293 సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలున్నారు. దీంతో విపక్షాలు ఈ తీర్మానం నెగ్గే అవకాశాలు కనిపించడం లేదు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, పార్లమెంట్ లో ఏదైతే స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత సభ్యుల సంఖ్యాబలం కావచ్చు, లేదా విపక్షాలు అవలంబిస్తున్న వ్యూహం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ బిల్లు వీగిపోయే పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. ఎందుకంటే ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజారిటీ చాలా స్పష్టంగా ఉంది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు విపక్షాలు ఏదైతే స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా విపక్షాలు గత కొద్ది రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే బడ్జెట్ సమావేశాలు మొదటి విడతలో కూడా ఇదే అంశాన్ని కూడా విపక్షాలంతా కూడా పట్టుపడడం జరిగింది. స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదైతే అధికార పార్టీకి ఆయన ఒక కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా విపక్షాలు చెప్పడం జరిగింది. అయితే స్పీకర్ నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలు పూర్తిగా నష్టపోతున్నాయి. అదేవిధంగా ఇటు ప్రజల సమస్యల పైన మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వట్లేదంటూ కూడా విపక్షాలు దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 50 మంది ఎంపీలు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం పైన సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ రోజు సభలో ఓటింగ్ అయితే జరగబోతుంది. మరి ఓటింగ్ లో ఇప్పటికే ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. అయితే నిన్న ఏదైతే ఈ యొక్క స్పీకర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా 10 గంటల పాటు చర్చించేందుకు సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. మరి 10 గంటల సమయంతో ఇటు స్పీకర్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు సరైంది అంటూ కూడా నిన్న జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరి విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు స్పీకర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏదైతే ఇంపార్టెంట్ సభలో చర్చించాల్సిన అవసరం ఉన్న సబ్జెక్టు పైన తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడము, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. మరి ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. మరి దాదాపు స్పీకర్ పైన పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఇప్పటికే ఈ ఓటింగ్ అంతా కూడా, ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేంత వరకు తాను స్పీకర్ చైర్లో కూర్చోనంటూ కూడా ఇప్పటికే స్పీకర్ ఓం బిర్లా ఒక సాధారణ ఎంపీగా స్పీకర్ చైర్కు దూరంగా ఉంటున్నారు. మరి ప్రొటెం స్పీకర్స్ ప్రస్తుతం సభను నడిపిస్తున్నారు. మరి ఈ రోజుతోటి ఈ యొక్క స్పీకర్ పైన పెట్టిన అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ పూర్తయి బిల్లు వీగిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.